యేసుక్రీస్తు వారు మొదటగా పలికిన మాట ఒకసారి చదువుతారండి. ఫస్ట్ మాట, వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసు వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. కామన్గా మనం చూసుకున్నట్లే క్షమించడం కామన్గా అందరూ చెప్పేది ఇది. క్షమించాలంటే ముందు మనకి ఏముండాలండి? ప్రేమ కదా. నీకు ప్రేమ లేకపోతే నువ్వు ఏది చేయలేవు. ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా నువ్వేం చేసినా వేస్టే కదా. అసలు నీకు ముందు బేసిక్కే ప్రేమ. నీ పునాదే సరిగ్గా లేనప్పుడు ఏది వచ్చినా నువ్వేం చేయలేవు కదా. సో కామన్ థింగ్ అది. నువ్వు ఎంత ప్రేమిస్తే నువ్వు ఎంత ప్రేమ ఉంటే నీలో ఎంత ప్రేమ ఉంటే నువ్వు అంతగా క్షమించగలవు. అవును కదా. మొదటి కొరింథీ 13:13 ఒకసారి చదువుతారండి. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏంటిదండి వీటిలో శ్రేష్టమైనది? ఆ మూడు ఇంపార్టెంటే కాదంట్లా, కానీ దేవుడు ఏంటున్నాడు? వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ ఒక్కటే కదా మెయిన్. ఈ లోకంలో ఎవరైనా ఇప్పుడు దాకా ఎవరైనా సరే మోసం చేయబడ్డారండి అంటే నేను ఈ వ్యక్తిని బాగా నమ్మాను, ఈ వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్ అని నమ్ముకాను, లేకపోతే ఎక్కువ ప్రేమించిన వ్యక్తి అయినా సరే, మీ పేరెంట్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా మోసం చేయబడ్డారా? చేయబట్టలో ఒకసారి చేయొద్దండి. నేను మోసం చేయబడ్డాను, ఆ వ్యక్తిని ఎక్కువగా నమ్మా, గుడ్డిగా నమ్మా, కానీ తర్వాత ఏం చేస్తాడు తెలుసా? అలా సాక్ష్యాలు కూడా చాలామంది ఉన్నాయి. అవును కదా. ఒక ఫ్రెండ్నో ఎక్కువగా ప్రేమిస్తాం, ఎందుకు? దేవుణ్ణి కాదని. దేవుడు చెప్తాడు అప్పటికి, వద్దు బాబు అని చెప్తాడు. అయినా సరే దేవుణ్ణి కాదని ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తావు. దేవుని కాదని ఆ ఉద్యోగాన్నో లేకపోతే ఆ మత్తు పదార్థాన్నో ఏదైనా సరే ఎక్కువగా ప్రేమిస్తావు కదా. అది నేను కాదన్నప్పుడు నీ మనసు ఏమైంది? కామన్గా నువ్వు ప్రేమించిన వ్యక్తి నువ్వు అంత హై ఇంపార్టెన్స్ ఇచ్చేసావు ఆ వ్యక్తి కాదు అన్నాడు. అప్పుడు నీ స్టెప్ ఏంటి చెప్పండి? ఈ లోకంలో అంటారు కదా, ఏదో బ్రేక్ అయ్యేది. ఏంటిది బ్రేక్ అయ్యేది? హార్ట్ బ్రేక్ అయ్యేది. చాలామంది సింబల్ కూడా పెడతారు స్టాటస్లో, నా హార్ట్ బ్రేక్ చేశాడు రా, నేను నమ్మాను, గుడ్డిగా నమ్మాను, హార్ట్ అంతా బ్రేక్ చేశాడు కదా. నీకు నచ్చిన వ్యక్తి కోసం, నీకు నచ్చిన జాబ్ కోసం, నీకు నచ్చిన అన్నిటి కోసం దేవుడిని వదిలేసి వెళ్ళిపోయావు కదా. మరి నేను దేవుడు నా కోసం ఎన్నిసార్లు హార్ట్ బ్రేక్ చేసుకున్నావు? అవును కదా. నువ్వు చేసిన ఒక్కసారే అదే వ్యక్తి తిరిగి నీ దగ్గరికి వచ్చి నువ్వు క్షమిస్తావా? క్షమించం కదా. అరే నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు కానీ నాకు చాలా కోపం ఉంది నీ మీద, అప్పుడే అవ్వదు. ఒక 1 year అయినా పట్టిద్ది, లేదా ఒక 2-3 years అయినా పట్టిద్ది, లేదా ఒక 3 days అయినా పట్టిద్ది అని కామన్గా అంటాం మనం. అవునా కదా. ఎందుకంటే అతడు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. అతడు మనల్ని ఒక్కసారిగా అలా అనేసరికి మనకేమైంది? హర్ట్ అయిపోయింది. ఒక్కసారిగా మనం ఏమైంది? హార్ట్ బ్రేక్ అయిపోద్ది. అదే నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఏసై హార్ట్ని ఎన్నిసార్లు బ్రేక్ చేసి ఉంటామండి మనం? అవును కదా. నువ్వు ఒక్కసారికి అంత బాధపడుతున్నావు. నేను ఎన్నిసార్లు చేస్తుంటాను చెప్పండి ఇప్పుడు దాకా? నీకు ఇన్ని ఇయర్స్ కదా, ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి చేసావా, అనేక సార్లు చేసావా దేని హార్ట్ బ్రేక్? ఒక్కసారి కదా, అనేక సార్లు చేసావు. అయినా ఎప్పుడైనా సరే నువ్వు తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నీ దేవుడు నీకులాగా అన్నాడా? నువ్వు అన్నావు కదా మీ ఫ్రెండ్ని, నా హార్ట్ బ్రేక్ చేసావు, నాకు కొంచెం టైం పట్టింది, అది సెటిల్ అవ్వాలి కదా. ఓకే మాట్లాడతాను రాక, నేను ఆ విధంగా మాట్లాడలేను, ఫస్ట్లో ఉన్నంత ఉండలేను. ఎందుకంటే చాలామంది చెప్తారు నా హార్ట్ బ్రేక్ చేసావు కదా. హార్ట్ బ్రేక్ ఏముందరా, నార్మలే కదా, ఫ్రెండ్సే కదా అంటే, సరే ఫ్రెండ్సే కదా, ఒక గాజు ఇస్తాను కింద పడేసే, మళ్ళీ దాన్ని అతికిద్దా అంటారు కామన్గా. అతికిద్దండి? అతికదు కదా. అలాగే నేను అనేక సార్లు ఏసే ప్రేమను కాలదన్ని వెళుతున్నప్పుడు కూడా ఏసయ్య స్టార్టింగ్ ఏ విధంగా ప్రేమించాడో నేను అది తప్పులు చేసి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాం కదా కామన్గా. అదేవిధంగా ఫస్ట్ ఏ విధంగా ప్రేమించాడో దేవుడు నన్ను అదే విధంగా ప్రేమించాడు. అది శాశ్వతమైన ప్రేమ. ఓకేనా. అది క్షమించగలిగిన ప్రేమ. ఏదైతే నీలో ప్రేమ ఉందో అది క్షమించే విధంగా ఉండాలి. ప్రేమ మనలో కామన్గా అందరికీ ఉంటుందండి. ప్రేమించడం ఎలా ప్రేమిస్తారంటే, ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ అంటే ఇష్టం, నన్ను ఏమన్నా సరే నేనేం చేస్తాను? ప్రేమిస్తా. నాకు పెట్టినా పెట్టకపోయినా నేనేం చేస్తా? పెడతా. అది ప్రేమ, నార్మల్ ప్రేమ, ఈ లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఏంటిదంటే క్షమించగలిగే ప్రేమ, ఆయన ప్రేమ. ఇంత చూసాం కదా, వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. మొదటిగా మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? క్షమించగలిగేంత ప్రేమ నీలో నాలో ఉండాలి. ప్రేమ అందరిలో ఉంటుంది కామన్గా, దేవుడు అందరికి ఇస్తాడు. కానీ దేవుడు ఇచ్చిన ప్రేమ చాలామంది ఏం చేస్తారంటే
అది కొంతవరకే, దాన్ని విత్తుతారు కానీ నీళ్ళు పోయారు దానికి. కొంతమంది పోస్తారు కానీ ఒక 6 days, ఒక 7 days, ఒక 1 year అలా ఉంటుంది. నీళ్ళు అందరికీ కామన్గా దేవుడు అందరికీ కామన్గా ఇచ్చారండి. ఎవరికి హెచ్చు తగ్గులు ఏమి ఇవ్వాల. దేవుడు అందరిని ఒకేలా సృష్టించాడు, ప్రేమను కూడా అందరికీ ఒకేలా పంచాడు. కాకపోతే మనం ఏం చేసుకుంటామంటే ప్రేమని అనేక సార్లు దాన్ని అభివృద్ధి పరచుకోలేం, నీళ్ళు పోయలేం, డైలీ నువ్వు ప్రేమించలేవు. ఏం చేస్తావంటే నీకు నచ్చిన వ్యక్తి కోసం, నీకు నచ్చిన వాళ్ళ కోసమే ప్రేమిస్తావు. కానీ అదే నీ ఎనిమిస్ని, నీ ఇంటి దగ్గర వాళ్ళని ప్రేమిస్తావండి? ప్రేమించాం కదా. చాలామంది మన చర్చిలో కూడా, మన ఫ్రెండ్స్ కూడా నేను చాలామంది చూసా. 2 ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంటుంది, కొన్ని ఇయర్స్ నడుస్తారు, చిన్నప్పటి నుంచి నడుస్తారు. చిన్న గ్యాప్ ఏమైంది, ఏమొచ్చిందంటే ఈగో ప్రాబ్లం అంతే. వీడికి ఏమీ డబ్బులు మోసం చేయలేదు, ఇంకేమీ వెన్నుపోటు ఏం పడలేదు. చిన్న ఈగో ప్రాబ్లం వల్ల ఏమైందంటే ఆ రిలేషన్ కట్టేది. అరే ఎందుకురా, జస్ట్ వెళ్ళి మాట్లాడొచ్చు కదా. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతా, వాళ్ళు మాట్లాడితేనే నేను మాట్లాడతా. ఈ లోకంలో నీకు చేసిన దీనికే ఎంత బాధపడితే యేసుక్రీస్తు వారు కదా, యేసుక్రీస్తు వారిని ఎవరండి మోసం చేసింది చెప్పండి? ఎవరు మోసం చేశారు యేసుక్రీస్తు వారిని? కొంచెం గట్టిగా చెప్పండి. మీరు చెప్పే రెస్పాన్స్ని బట్టి నేను బాగా చెప్తున్నాను, ఓకే నేను ముందుకు వెళ్ళొచ్చు. లేదనుకో నాకు డౌట్గా ఫీల్ అయిపోతా. మీరు కొంచెం గట్టిగా చెప్తే ఓకే, నేను చెప్తుంది వాళ్ళకి అర్థమవుతుందని నాకు అర్థమైంది. ఓకేనా అండి? ఎవరు అసలు యేసుని మోసం చేసింది ఎవరు? యేసుతో కూడా ఉన్న శిష్యులు మోసం చేశారు. ఇంకొకటి అదే 23 కింద చెప్పింది కదా, లోకాసు సువార్త 23వ అధ్యాయంలో కూడా శిష్యులు ఏం చేస్తారు? అక్కడున్న ప్రజలే ఆయన చేసిన కార్యాలు చూడలేదండి. అక్కడున్న ప్రజలు ఆయన చేసిన కార్యాలు చూడలేదా? ఆయన చేసిన గొప్ప కార్యాలు చూశారు, వారి జీవితంలో కూడా అనుభవించారు. అవును కదా, అనుభవించారు, చూశారు. కానీ ఆయన ఏం చేస్తున్నారండి? అయినా సరే యేసయ్య చనిపోవాలి, ఆయన మాకొద్దు అని కోరుకుంటున్నారు. అవును కదా. ఆ టైంలో యేసయ్య అంత సిలువను అంత వెయిట్తో పట్టుకొని మోయడం అవసరమా? అది యేసయ్యకి తెలియదండి? తెలుసు కదా. ఆయన శిష్యులు ఎలా చేశారని తెలుసు, అక్కడ ఉన్న ప్రజలే మాకు మాత్రం దేవుడు వద్దు అని వాళ్ళే కోరుకుంటున్నారు. ఎందుకు? కార్యాలు చూసింది వాళ్ళే, వారి జీవితంలో కార్యం చూశారు, చేసుకున్నారు. అదేవిధంగా శిష్యులే మోసం చేశారు. కానీ యేసయ్య ప్రేమ క్షమించగల ప్రేమ. ఎందుకంటే యేసయ్య ప్రేమ క్షమించగలిగే ప్రేమ అండి. నీలో ఏముండాలంటే మొట్టమొదటిగా క్షమించేంత ప్రేమ ఉండాలి. ఏముండాలండి? క్షమించేంత ప్రేమ. ఒకసారి చెప్పండి, ఏముండాలి? ఫస్ట్ మాటగా క్షమించేంత ప్రేమ. మనం చాలామంది, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారండి ఇక్కడ? క్రీస్తుని పోలి నడిచేవాళ్ళు. క్రిస్టియన్స్ అంటే ఏంటి? కామన్గా ఏమంటారు క్రిస్టియన్స్ని? అసలు ఎవరో ఆ వర్డ్ మనకి ఎవరు ఇచ్చారు? ఎవరు చెప్పారు? క్రిస్టియన్స్ వీళ్ళని ఎవరు చెప్పారు? మనంగా పెట్టుకున్నాం ఆ పేరు. ఇది పాస్ గారు చాలాసార్లు చెప్పారు. ఇది అన్యులు చెప్తారు. ఏమని? వీళ్ళు క్రిస్టియన్స్. ఎందుకు క్రిస్టియన్స్ అంటే ఏంటి? క్రీస్తుని పోలి అనుసరించి నడుచుకునేవాళ్ళు కదా. అవును కదా. క్రీస్తుని పోలి అనుసరించి నడుచుకునే వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. మన నామకార్థంగా వచ్చి డైలీ ప్రేయర్కి వచ్చి అన్నీ చేసుకొని నీ ఆత్మీయ స్థితి కనుక బాగోకపోతే, నువ్వు వేరే వ్యక్తిని ప్రేమించలేకపోతే, నీలో అంత క్షమించగలిగేంత ప్రేమ లేకపోతే నువ్వు క్రీస్తువా? కాదు కదా. ఈరోజు నుంచి నేను క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? క్షమించేంత ప్రేమ కలిగి మనం జీవించాలి. ఏంటిదండి? క్షమించేంత ప్రేమ కలిగి జీవించాలి. అందరు గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఉంటుంది అందరికీ. ఎందుకు? మన ఫ్రెండ్ని ప్రేమించుకున్న ప్రేమ ఉంటుంది, కానీ క్షమించే ప్రేమ. నీ శత్రువు అయినా సరే నువ్వేం చేయాలి? క్షమించాలి. మరి యేసుక్రీస్తు వారు అదేగా చేసింది. ఎవరైతే మనకు వెన్నుపోటు పొడుస్తారో వాళ్ళే కదా మన శత్రువులు కామన్గా ఈ లోకంలో అయితే. మరి యేసుక్రీస్తుని అక్కడ వెన్నుపోటు పొడిచింది ఎవరో? అక్కడ ఉన్న ప్రజలు, అతని శిష్యులు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? వీరు ఏం చేస్తున్నారు? వీరు ఎరుగును కనుక వీరిని క్షమించడి. మొట్టమొదటి మాటగా మనం ఏం నేర్చుకున్నామండి? క్షమించేంత ప్రేమ కలిగి ఉండాలి. ఏంటిది? క్షమించేంత ప్రేమ కలిగి ఉండాలి. రెండో మాటగా 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా
చాలు. అసలు ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారండి? ఫస్ట్ మాట మనం ఏం నేర్చుకున్నాం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మాట ఏంటిది? క్షమించగలిగేంత ప్రేమ మనలో ఉండాలి. ప్రేమ కాదు, క్షమించగలిగేంత ప్రేమ. ఏంటిది? క్షమించగలిగేంత ప్రేమ. సెకండ్ది ఏంటంటే అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? కొంచెం గట్టిగా చెప్పండి, కరెక్ట్గా చెప్పేది. ఓకే. ఇంకా అసలు మెయిన్ రీజన్ చెప్పట్లేదు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఆయన వల్లే కదా. ఏంటిది? మనకి రక్షణ ఇవ్వడానికి, మన కోసం, మన పాపాలకి బదులుగా మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి మనకి ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు కదా. తండ్రి ఆయనకు ఒక పనిని అప్పచెప్పాడు. అవునా? యేసుక్రీస్తు వారి దగ్గర ఇంకొక మంచి సంగతి ఏం నేర్చుకోవచ్చు అంటే ఇచ్చిన పనిని సక్రమంగా చేశాడు యేసయ్య. చేశాడో చేయలేదా? చేశాడు కాబట్టి రిజల్ట్ ఏంటంటే నువ్వు నేనే చేశాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. అవును కదా? దేవుడు మరి అనేక సార్లు మన జీవితంలో కూడా అనేక పనులు అప్పగిస్తుంటాడు. అవునా? తలాంతులనే కానీ ఇంకే టాలెంట్స్ అయినా కానీ అనేక పనులు ఇస్తూ ఉంటాడు. మరి నువ్వు నేను దాన్ని కంటిన్యూగా చేస్తూ వచ్చామా, చేయలేదా అండి? చాలామంది ఆగిపోయి ఉంటారు. ఏ రోజున దేవుణ్ణి అడిగారా? యేసయ్యా అసలు నీ లోకానికి ఎందుకు పంపించావు నన్ను? నాకు ఈ టాలెంట్ అయితే ఇచ్చావని కోసం అడుగుతాం. దేవుడా నాకు ఈ జాబ్ ఇవ్వు నీ చిత్తమైతే, ఈ టాలెంట్ ఇవ్వు నీ చిత్తమైతే, నేను ఈ స్టడీస్ విషయంలో నీ చిత్తమైతే నన్ను నడిపించు అని అడుగుతాం. కానీ ఏ రోజైనా మోకలు దండేసి ఈ లోకనే నన్ను ఎందుకు పిలిచివేసాను ఏ రోజైనా అడిగారండి? లేదు కదా. అడిగేవారుగా ఉన్నాం. ఎందుకంటే కొన్ని తెలుసుకుంటాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని తెలుసుకోవాలి. ఈ రోజు మనం అడుగుదాం, దేవుడా నన్ను ఈ లోకానికి ఎందుకు పిలిచావు? నాకు టాలెంట్ అయితే ఇచ్చావు, కరెక్టే, నేను కాదన్ను, కానీ నన్ను ఎందుకు పిలిచావు? యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా చేసింది అదే. తండ్రి ఎందుకు పంపిస్తాడు యేసుక్రీస్తు వారిని? మన కోసం పంపిస్తాడు. మరి యేసయ్య ఇచ్చిన పని నెరవేర్చాడా లేదా అండి? నెరవేర్చాడా లేదా? నెరవేర్స్తేనే కాబట్టి రిజల్ట్ మనమే. ఓకేనా? మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన పనిని ఏం చేయాలి? నిర్వర్తించాలి. ఓకేనా? ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన పనిని మనం నిర్వర్తించాలి. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? క్షమించగలిగే ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ఏం నేర్చుకున్నామండి? దేవుడు ఇచ్చిన పనిని ఏ పని అయితే ఇచ్చాడో నీకు అది నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి. యేసయ్య కూడా ఏం సగం చేయాల. అవును కదా? యేసయ్య మధ్యలో అయిపోయాడా? సగమే సిలువ మోసాడండి యేసయ్య? లేదు కదా. యేసయ్య ఎక్కడ సగం చేయాల, ఫుల్ కంప్లీట్గా చేశాడు. నీ కూడా అనేక సిచ్యువేషన్స్లో కొన్ని పనులు చేసేటప్పుడు ఏమైందంటే మనసు అంగీకరించదు, శరీరం సహకరించదు. అవును కదా. శిష్యులు కూడా ఇందాక అక్క చెప్పింది, ప్రేయర్ చేయమంటే మా శరీరం సహకరించలేదని చెప్పారు. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? దేవుడు అన్నీ ఇస్తాడు. కొన్ని రోజులు అంతా బాగానే ఉంటుంది, అందరూ మెచ్చుకుంటారు, బాగా చేస్తున్నావు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఏమైందంటే ఒకేసారి ఎప్పుడు నువ్వు దేవుడి నుంచి తొలగిపోవండి. సాతాను ఎప్పుడు అలా చేయడు, స్లోగా చేస్తాడు. అసలు నీకు తెలియదు అది ఎలా ఉంటుందంటే ఆఖరికి నువ్వు రికగ్నైజ్ చేసుకునేటప్పటికి ఆల్రెడీ నువ్వు పడిపోయి ఉంటావు. ఎక్కడో దేవుడు నువ్వు ఇచ్చిన పని నుంచి దూరంగా ఉంటావు. అందుకనే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే దేవుడు ఏ పని అయితే నీకు నాకు అప్పగించి ఉన్నాడో అది కంప్లీట్గా, నాట్ సగం, ఇది కంప్లీట్గా నీ జీవితకాలం. యేసయ్య కూడా అదే. అంతవరకు అంటే ఏంటండి? చనిపోయేవారు కదా. యేసయ్య మరి స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్లయితే అనేక మందిని బాగుపరిచాడు, స్వస్థపరిచాడు. అవునా? అతని యేసయ్య అంతం ఏంటి? చనిపోయేటప్పుడు కూడా దేవుడి చిత్తాన్నే చేశాడు, దేవుడు ఇచ్చిన పనినే చేశాడు యేసయ్య. ఎక్కడ నా వల్ల కాదు దేవుడా అని అనలా, నీ చిత్తమైతే అన్నాడు అప్పుడు కూడా. అవును కదా. ఇప్పుడు కూడా మనం కూడా ఏం చేయాల్సిందైతే ప్రతి ఒక్కరూ దేవుడు ఏ పని నీకు నాకు అప్పగించాడో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి. అది ఒకరు చేస్తున్నారా లేదా అది మనకు అనవసరం. దేవుడు నీకు ఇచ్చాడు, అది నువ్వు చేయి అంతే. వాళ్ళు చేస్తేనే చేస్తాను, వాళ్ళు చేయకపోతే నేను చేయనని కాదు కదా. ఈ రోజు నుంచి మనం అందరం తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే యేసయ్య మనకి ఏదైతే ఇచ్చాడో నీకు నాకు ఏదో ఇచ్చే ఉంటాడు తలంతు. ఒకటి. రెండోది అంటే దేవుడా నన్ను ఈ లోకానికి ఎందుకు పిలుచుకున్నావు? పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు కదా. నువ్వు పిలుచుకున్నావు, నువ్వేది వేస్ట్గా చేస్తాడండి ఏదైనా దేవుడు? వేస్ట్గా ఎవరైనా చేశారు ఇక్కడ? లేదు కదా. ఎక్కడో ఉన్న మనందరిది ఒకే బ్లాకా కాదు కదా. ఎక్కడెక్కడో ఉన్నాం, ఎక్కడెక్కడో ప్లేస్ వాళ్ళని ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని ప్రణాళిక అది. దేవుడు వేస్ట్గా ఏది చేయడు కాబట్టి దేవుడు నీ జీవితంలో కూడా ఏదో ప్రతి ఒక్క ఉపయోగకరంగానే చేస్తాడు కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడిని అడుగుదాం ఈరోజు. దేవా నన్ను ఎందుకోసం నిర్మించుకున్నావు? అసలు ఎందుకు పిలుచుకున్నావు ఈ లోకానికి? ఇక్కడ ఈ చర్చికి ఎందుకు పిలుచుకున్నావు అని ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయాలి. దేవుడిచ్చిన తలాంతు కానీ దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మనం నిర్వర్తించాలి అంతవరకు. ఓకేనా అండి? ఇంకొకటి లాస్ట్లో ఒకసారి అదే వచనం చదువుదామండి. మొదటి మాట ఒకసారి చదువుదాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఓకే,
ఇక్కడ కామన్గా యేసుక్రీస్తు మాట్లాడట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరికి? తండ్రికి. ఏం చేస్తున్నారు? రిక్వెస్టింగ్. అంటే మనం కూడా చేస్తాం కదా రిక్వెస్టింగ్. ఏం చేస్తాం? అవసరాల కోసం, మన అవసరాల కోసం, అక్రతల కోసం చేస్తాం. అది రిక్వెస్టింగ్గా చేస్తున్నట్ట లేకపోతే మాట్లాడుతున్నట్టు దేవుడితో? ఇట్స్ నాట్ వర్డ్ చెప్పట్లేదు కానీ, వేరే వాళ్ళకి చెప్పట్లేదు కానీ దేవుడితో ప్రేయర్ చేసుకుంటున్నాడు యేసయ్య. అవును కదా? అది అబ్జర్వ్ చేస్తే యేసే ప్రార్థన చేసినట్టు ఉంటుంది. ఏదో మాట్లాడినట్టు మనకేదో చెప్తున్నట్టు కాదు. కానీ యేసే ఎవరికి ప్రేయర్ చేస్తున్నాడు? తండ్రికి ప్రేయర్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఓకే, మార్కు సువార్త 1:35 ఒకసారి చూస్తారు. ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారికి అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, కామన్గా శిష్యులు అందరూ ఉన్నారు, అతనికి ఏ కొదువ లేదు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. కానీ ఆయనకి ఏం అవసరం వచ్చింది? ప్రేయర్. అవును కదా? మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? మన అవసరాలు, ఏమైనా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చినా సరే, ఏమైనా వచ్చినా సరే, చిన్న చిన్న థింగ్స్ కోసమో ఏసీకి ప్రేయర్ చేయకుండా, సండే చర్చికి రాకుండా కానీ, ఎందుకు యూత్ మీటింగ్ మానేసామంటే లేదు మా ఇంట్లో చుట్టాలు వచ్చారని. కానీ సండే ఎందుకు రాలేదా ప్రేయర్కి అంటే ఏం చెప్తామండి కామన్గా మనం? ఎందుకు రాలేదంటే ఏదో ఒక సాకు చెప్తాం. అంటే నేను ప్రేయర్ రాలేదు, నీకు ఆ ఫీల్ ఉండదు. కానీ వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోతారో, ఆ ఫ్రెండ్ ఎక్కడ కట్ అయిపోతాడో, ఆ రిలేషన్ ఎక్కడ కట్ అయిపోద్దని బాధ ఎక్కువ ఉంటుంది. అవును కదా? కానీ యేసుక్రీస్తు వారికి ఇక్కడ అన్నీ ఉన్నాయి. కామన్గా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారికి అన్నీ ఉన్నాయి. కానీ అయినా సరే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేశారు. అంటే ఏకాంతంగా వెళ్ళారు. ఏకాంతంగా ఏం చేశారు? ప్రేయర్ చేశారు. అవును కదా? అది యేసుక్రీస్తు దగ్గర చూసాం. అదే సిచ్యువేషన్లో ఈ మాటలో కూడా యేసు ఏం చెప్తున్నాడు? ఆ సిచ్యువేషన్ ఏంటండి? ఈ మొదటి మాట ఒకసారి చదువుదాం. మొదటి మాట. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇప్పుడు వేసే సిచ్యువేషన్ ఏంటి చెప్పండి ఒకసారి. ఇందాక సిచ్యువేషన్ ఏంటి వేసేది? అన్నీ ఉన్నాయి, అయినా ప్రేయర్ చేశాడు. ఇప్పుడు వేసే సిచ్యువేషన్ ఏంటిదండి? వేదన. ఆయన్ని పైన ఒక సిలువేశారు, అది మొయ్యాలి. అవునా? కామన్గా మన చర్చిలోనే ఏదైనా మోసేటప్పుడు కానీ ఇప్పుడు మీ మీద ఒక 35 kgs పెట్టారనుకోండి, ఎవరైనా వచ్చి పట్టుకోండి అంటే పట్టుకోవట్లేదు. అప్పుడు మీ ఫీలింగ్ అని చెప్పండి ఒకసారి. ఏంటో చూస్తుంటే పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, చూసి ఏంటో చూస్తూ ఉంటున్నాం, వెళ్ళి పట్టుకోవాలి కదా, అలా చూస్తూ ఉంటే అంటాం. అవును కదా? కానీ అక్కడ యేసయ్య ఎక్కడ కోప్పడినట్లేదు. అంత బరువు మోసుకోడు, అన్ని దెబ్బలు తింటూ కూడా యేసయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడికి ప్రేయర్ చేస్తున్నాడు. అక్కడికి యేసయ్యకి ఏ ఇది లేదు. ఇంకా యేసయ్య చనిపోయే సిచ్యువేషన్. అంటే నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏ సిచ్యువేషన్లో అయినా ప్రేయర్ చేయాలి. అవునా? దేవుడు అన్నీ ఉన్నప్పుడు ఒకేలా ప్రేయర్ చేశాడు, దేవుడు ఏమీ లేనప్పుడు కూడా ఒకే విధంగా ప్రేయర్ చేశాడు. నేను మాత్రం ఏం చేస్తాం? కొంతమంది కోసమో, కొన్ని విషయాల కోసమో ఏది మనం మార్చుకోకూడదండి. ఎక్కడో ఉన్న దేవుడు నిన్ను ఇక్కడ పిలుచుకున్నాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగాడు, నీ పాపాన్ని కడిగాడు. అవును కదా? ఒకరి కోసం నువ్వు ఎప్పుడు చర్చి మానేయకూడదు. ఒకళ్ళు ఏదో అన్నారనో, ఒకళ్ళు ఏదో మాట అన్నారనో, ఒకళ్ళు తిట్టారో నువ్వు ఎప్పుడు చర్చి మానేయకూడదు. ఎందుకంటే నీకు రక్షణ ఇచ్చింది నీ పొరుగు వాళ్ళు కాదు కదా, నీ ఫ్రెండ్స్ కాదు, నేను తిట్టిన వాళ్ళు కాదు. ఇచ్చింది రక్షణ ఎవరండి? దేవుడు. దేవుడు వద్దంటే నువ్వు రాకూడదు, అంతేగాని దేవుడు ప్రార్థన చేయొద్దంటే నువ్వు ప్రార్థన చేయకూడదు. కానీ ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేసేసారని ప్రేయర్ మానేయడం అలాంటివి చేయమాకండి. ఓకేనా? మనం యేసుక్రీస్తు దగ్గర కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక క్రిస్టియన్కి, ఒక క్రైస్తవుడికి ఏమి కలిగి ఉండాలని? మొదటిగా క్షమించగలిగేంత ప్రేమ నీలో ఉండాలి. ఒక క్రైస్తవుడిగా క్షమించేంత ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ఏంటండి? దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, ఏ పని అయితే ఇచ్చాడో అది నువ్వేం చేయాలి? హాఫ్గా ఎప్పుడు చేయకూడదు, కంప్లీట్ చేయాలి. యేసుక్రీస్తు వారు ఏదో మాట చెప్పి బతికేలా, ఆయన మాట చెప్పేసి ఇప్పుడు అదే మత్తయి సువార్తలు 26వ అధ్యాయంలో కొన్ని తలాంతుల గురించి చూస్తూ ఉంటాం. అవును కదా? ఏసే అలా చెప్పి లేసేయచ్చు, కానీ ఏసే జీవించి నీకు చూపించాడు. ఒక బాట వేసేసాడు ఆల్రెడీ. బాబు నేను కూడా మనిషిగానే జీవించాను, నీకు బాట వేసాను, నువ్వేం చేయి? నేనైతే శ్రమలు పడ్డాను, నీకు అలాంటివి ఉంటాయి కామన్గా ఉంటే నేనేం చేశాను, నువ్వు కూడా ఏ చేయాలి. అవును కదా? ఓకే, థర్డ్ థింగ్ ఏంటిదండి?
ఏ పరిస్థితులను ఏం చేయాలి? యేసుక్రీస్తు వారినే చూసాం. అన్నీ ఉన్నప్పుడు చేశాడు యేసయ్య, ఏమీ లేనప్పుడు చేశాడు. ఒక క్రైస్తవుడుగా నీకు ఉండాల్సింది ఏంటంటే క్షమించగలిగేంత ప్రేమ నీలో ఉండాలి. ఒక క్రైస్తవుడుగా నువ్వేం కలిగి ఉండాలంటే దేవుడు ఇచ్చిన పనిని చేసే విధంగా ఉండాలి కంప్లీట్గా. ఒక క్రైస్తవుడుగా నీకేం కలిగి ఉండాలండి? ఏ పరిస్థితులైనా ప్రార్థన చేయాలి. ఓకే, 3 పాయింట్స్ చెప్పాను కదా. ఈ 3 ఒకసారి ఉల్టా తిప్పండి. ఉల్టా తిప్పితే నీకు ప్రేయర్ చేస్తేనే ప్రేమ ఏంటో తెలిసిద్ది. నీకు ప్రేయర్ చేస్తేనే దేవుడు ఏదైతే నీకు పని ఇస్తున్నాడో అది నువ్వు కంప్లీట్గా చేయగలవు. అవును కదా? దేవుడు ఇవ్వకుండా ప్రేయర్ చేయకుండా నీకు ఏం తెలియదండి. ఎందుకంటే నువ్వు ఇక్కడ సన్నిధికి వచ్చి దేవుడిని అడిగితేనే కదా ఏదైనా ఇచ్చేది దేవుడు. ప్రేయర్ లేకుండా ఏది జరగదు. సో మెయిన్ బేస్ ఏది ఇప్పుడు? ప్రార్థన. నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నీకు ప్రేమగల హృదయం వచ్చింది. నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు చిత్తాన్ని తెలియజేస్తాడు. అప్పుడు నీకేమొస్తుంది? దేవుని చిత్తాన్ని ఏ విధంగా జరిగించాలో అది నీకు వచ్చింది. తండ్రి కూడా యేసుకు ఒక చిత్తాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారే మనకు మెయిన్ హీరో. మన ఈ లోకంలో ఎత్తుక్కుంటాం కానీ మెయిన్ హీరో ఎవ్వరు లేరు. ఎందుకంటే ఏదో ఒక విధంగా తప్పులు చేసిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ లోకంలో. యేసుక్రీస్తు ఒక్కళ్ళే నీకు మెయిన్ హీరో. ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదు. ఎందుకంటే అక్కడ రాజులే చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు, ఏ తప్పు లేదయ్యా ఆయనలో, ఏ తప్పు లేదని ఆయనలో అని చెప్పారు. అవును కదా? నీ చెట్టు కూడా, ఒక చెట్టుకి ఏం అవసరం అండి? కామన్గా ఒక చెట్టుకి ఏం అవసరం? ఒక మొక్క మంచిగా ఎదగాలంటే ఏం అవసరం? నీరు, మంచి సన్లైట్, ఇంకా మంచి నేల కూడా అవసరమే. మరి మంచి నేల లేకపోతే ఎక్కడ పడితే ఇక్కడ అవ్వవు కదా. మంచి గాలి కదా. అదేవిధంగా నీవు కూడా మంచిగా ప్రేమించే వ్యక్తిగా, క్షమించగలిగే వ్యక్తిగా ఉంటే ఆ చెట్టు ఏ విధంగా అయితే దేవుడే మనకి నిదర్శనం అండి. ఎందుకంటే ఆయన మంచి ఫలంగా ఎదిగాడు, ఆయన మంచి ఫలంగా జీవించాడు. ఆయన ఫలం ఏంటి చెప్పండి? ఆయన ఫలం ఏంటి? ఓకే, అన్నీ చేశాడు. మనం ఈ నేర్చుకున్న ఈ 3 థింగ్స్ నేర్చుకున్నా చాలండి మన జీవితంలో. కొంచెం ఎందుకో ఏ థింగ్ అయినా నీకు ఏదైనా బైబిల్లో ఒకటి చెప్తున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది నేను యేసుకు దగ్గరగా తీసుకెళ్ళేది కానీ యేసుకు దూరం చేసేదైతే అది ఎప్పుడు నేర్చుకోకూడదు. యేసుకు దగ్గరగా తీసుకెళ్ళేది అది నేర్చుకోవాలి. అర్థమైందండి? అదేవిధంగా ఒక్కొక్క మొక్కకి ఏ విధంగా అయితే మంచి మట్టి, మంచి నేల, అదేవిధంగా మంచి నీరు, ఒక సన్ రైజ్ ఏ విధంగా అయితే అవసరమో ఒక క్రైస్తవునికి మంచి ప్రార్థన, అదేవిధంగా క్షమించగలిగే ప్రేమ, అదేవిధంగా దేవుని చిత్తాన్ని జరిగించాలి. అవును కదా? ఈ 3 ఆ చెట్టుకి ఏ విధంగా అయితే ఆ 3 అవసరమో నా జీవితాలకు కూడా ఈ 3 చాలా అవసరం. యేసయ్య మంచిగా ఎదిగాడు, ఫలాన్ని ఇచ్చేశాడు. అవును కదా? మంచిగా ఎదిగాడు, ఫలాన్ని ఇచ్చేశాడు. ఫలం ఇచ్చాడు కాబట్టి యేసయ్యని మనం అక్కడ ఏం చెప్తున్నాం? ఆయన గురించి చెప్పుకుంటున్నాం. 7 మాటలు ఏంటి ఆయన గురించి చెప్పుకుంటున్నాం. నేను చేయాల్సింది ఏంటో తెలుసా? అనేక మందికి యేసయ్య మనకు మార్గదర్శకంగా ఉన్నాడు. నేను ఏం చేయాల్సింది తెలుసా? నీ ప్రేమను అనేక మందికి పంచాలి, నీ ప్రార్థన అనేక మందికి నేర్పించాలి.